తెలంగాణ పాలిసెట్ 2026 ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ ఎప్పుడుంటది? అండ్ ఈ ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు అని చెప్పి ఈ వీడియో లోపల క్లియర్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. ప్రతి వీడియోని మన ఛానల్ నుండి ఏదైతే అప్డేట్ వస్తుందో ఆ అప్డేట్ అనేది చెక్ చేయరి. ఓకేనా? సో, చాలా తక్కువ టైం ఉంటది. 1-2 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఉంటదన్నట్టు. సో, ప్రతి అప్డేట్‌కి. సో, అప్డేట్ అనేది మీరు కరెక్ట్ టైంలో తెలుసుకోకపోతే చాలా అంటే చాలా మిస్ అయితారన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అప్డేట్ అనేది ప్రాపర్‌గా అర్థమైతది. ప్రాపర్‌గా తెలుస్తది. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్. సో, ఫేజ్ 2 అన్నా, ఫైనల్ ఫేజ్ అన్నా 2 ఒకటే. మనకు 2 ఫేజ్‌లుంటాయన్నట్టు. ఫస్ట్ ఫేజ్ అని చెప్పి, ఫైనల్ ఫేజ్ అని చెప్పి. సో, దాన్నే మనం ఫేజ్ 2 అంటాం. ఫైనల్ ఫేజ్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. సో, మనకు అఫీషియల్‌గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంది కదంటే ఫస్ట్ ఫేజ్ అని అంటారు. అండ్ దాంతో పాటుగా ఫైనల్ ఫేజ్ అని అనడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇదే లాస్ట్ ఫేజ్ అన్నట్టు. ఫైనల్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ ఇదే లాస్ట్ ఫేజ్. ఆల్రెడీ మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి ఇప్పటికే. సో, మనకు ఇంకోటేంది కదంటే సీట్ అలాట్మెంట్ తర్వాత మనమైతే రిపోర్టింగ్ చేయడానికి మనకు టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఎప్పటిదాకా 9థ్ జూన్ దాకా టైం ఇచ్చిర్రు. ఓకేనా? 9థ్ జూన్ 2026 దాకా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా 8థ్ జూన్ రోజు ఓకేనా? అండ్ 9థ్ జూన్ రోజు మనమైతే కాలేజ్‌కైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. కాలేజ్‌కెళ్ళి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఫిజికల్‌గా అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? కాలేజ్ లోపల ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటది. సో, 8థ్ జూన్ అండ్ 9థ్ జూన్ రోజు. ఓకేనా? ఫేజ్ 1 అనేది మనకు 9థ్ జూన్ 2026 రోజు అయిపోతది. ఓకేనా? సో, తర్వాత ఏంది కదా అంటే అసలు ఏ కాలేజ్ లోపల ఎంతమంది జాయిన్ అయ్యిర్రు? ఏ కోర్స్ లోపల ఎంతమంది జాయిన్ అయ్యిర్రు? ఓకేనా? ఎక్కడెక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి? ఏ కోర్స్ లోపల వేకేట్ సీట్స్ ఉన్నాయి? ఏ కేటగిరీ లోపల వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళంతా కూడా డాటా అనేది కలెక్ట్ చేస్తారన్నట్టు. సో, కలెక్ట్ చేసిన తర్వాత మనకు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? ఈ ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితది మరి అనే విషయానికొస్తే మనకు ఫేజ్ 2 లోపల కూడా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయితే ఉంటది. 15 జూన్ 2026 రోజు మనకు స్లాట్ బుకింగ్ అయితే ఉంటదన్నట్టు. 15 జూన్ 2026 రోజు మనకు మళ్ళా స్లాట్ బుకింగ్ అయితే ఉంటదన్నట్టు. స్లాట్ బుకింగ్ ఎందుకుంటది మరి అనంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయితే మనకు 15థ్ జూన్ 2026 రోజు ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, దాని నెక్స్ట్ డేనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. మనం స్లాట్ బుకింగ్ లోపల ఏం చేయాల్సి ఉంటది మరి అనంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫేజ్ 1 లోపల చాలామంది అటెండ్ అయ్యారన్నట్టు. ఓకేనా? స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఫేజ్ 1లో అటెండ్ అయ్యారు. ఆల్రెడీ ఫేజ్ 1లో ఎవరైతే అటెండ్ అయితారో వాళ్ళు స్లాట్ బుకింగ్ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫేజ్ 1లో నేను స్లాట్ బుకింగ్ చేసుకోలేదు బ్రో. ఫేజ్ 1 లోపల నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాలేదు బ్రో అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ స్లాట్ బుకింగ్ చేసుకొని 16థ్ జూన్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాల్సి ఉంటది. ఓకేనా? సో, స్లాట్ బుకింగ్ లోపల మనం ఏం చేస్తాం అనంటే మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం అన్నట్టు. ఓకేనా? మన బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ ఉంటదన్నట్టు. ఆ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసి మనం ఒక ప్లేస్ ఓకేనా? ఒక టైము అనేది సెట్ చేసుకుంటాం అన్నట్టు. డేట్ అనేది ఫిక్స్. 16థ్ జూన్ 2026 రోజు నువ్వు సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని ఏ ప్లేస్‌కి, ఏ టైంకి ఎళ్తావనేది మనం సెట్ చేసుకోవాలి. దాన్నే మనం స్లాట్ బుకింగ్ అంటాం. ఈ స్లాట్ బుకింగ్ అనేది అమౌంట్ పెట్టి చేసుకోవాల్సి ఉంటదన్నట్టు బై గివింగ్ అవర్ డీటెయిల్స్. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి ఒక ప్లేస్, ఒక టైంని సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకొని మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి 16థ్ జూన్ 2026 రోజు ఎళ్తాం అన్నట్టు. ఓకేనా? సో, మనకు 15థ్ జూన్ 2026 రోజు సెకండ్ ఫేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతది. సో, తర్వాత మనకి ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 16థ్ జూన్ 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఆల్రెడీ నువ్వు స్లాట్ బుకింగ్ చేసుకున్నావు. ఆల్రెడీ నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఫేజ్ 1లో ఎళ్తే మళ్ళీ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఓకేనా? సో, నేను క్వాలిఫై అయినా బ్రో. ఓకేనా? సో, నేను తెలంగాణ పాలిసెట్ రాసి క్వాలిఫై అయినా ఫేజ్ 1 లోపల వేరే వేరే రీజన్స్ వల్ల నేను కౌన్సెలింగ్‌కి అటెండ్ కాలేకపోయినా ఓకేనా? సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాలేకపోయినా అన్నోళ్ళు మాత్రమే ఈ ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల
ఓకేనా. ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్‌ని బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలి. ఓకేనా. 15th జూన్ నేను ఆల్రెడీ చెప్పిన. 1, 2 రోజుల టైం మాత్రమే ఉంటది. 15th జూన్ నాడు స్లాట్ బుకింగ్ ఉంటది. 16th జూన్ నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. ఈ 2 రోజులలో నువ్వు స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోలే అనుకో, సో మనం ఏం చేయడానికి ఉండదన్నట్టు. ఒక ఇయర్ మొత్తం వేస్ట్ అయితది. మీరు డిప్లొమానే పక్కాగా జాయిన్ అయిదాం అనుకుంటే. ఓకేనా. సో కాబట్టి ఏందంటే మీకు తెలవని ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయరి డెఫినిట్‌గా. అండ్ వాళ్ళకి కూడా మస్తు హెల్ప్ అయితది. అండ్ మనోళ్ళు చాలామంది ఏందంటే జస్ట్ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు, ఎళ్తున్నారు. అంతే తప్ప ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో మనకు వ్యూస్ మంచిగానే వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్స్ ఎవరు చేసుకుంటలేరు. మన ఛానల్ లోపల మనకు 100% వ్యూస్ వచ్చినాయి అనుకో ఒక వీడియోకి, ఫర్ సపోజ్ ఒక 100 వ్యూస్ వస్తే 100 వ్యూస్ లోపల 70-80 పీపుల్, ఓకేనా. సో 70-80% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉంటున్నారు. సో మన ఛానల్ నుండి వచ్చే కంటెంట్‌ని చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏందంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ అనేది ఉంటది. సో మీ టఫ్ టైమ్స్ లోపల మన అనల్జెసిక్ ట్యూటర్ నుండి మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటది. ఓకేనా. సో మీ టఫ్ టైం లోపల మీకు ఏదో ఒక హెల్ప్ అనేది అయితేనే ఉంటది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏందంటే నాకు కూడా లైక్ సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగితే లైక్ ఒక హ్యాపీనెస్ అనేది ఉంటదన్నట్టు. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ నాకు కూడా మంచిగా అనిపిస్తది అన్నట్టు. ఓకేనా. సో మనకు స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫేజ్ 1లో చేసుకోనోళ్ళు మాత్రమే స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫేజ్ 1లో అయిపోయింది అన్నోళ్ళు అవసరం లేదు. డైరెక్ట్ వీళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అన్నట్టు. 2 రోజుల టైం ఉంది. ఫేజ్ 2 లోపల ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 16th జూన్ 2026 అండ్ 17th జూన్ 2026 2 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఉంది. ఓకేనా. ఈ 2 రోజుల టైం మాత్రమే ఉంది మనకు. 16th జూన్, ఓకేనా. అండ్ దాంతో పాటుగా 17th జూన్. సో ఈ వెబ్ ఆప్షన్లు పెట్టడానికి మరి ఎవరు ఎలిజిబుల్? ఓకేనా. 16th జూన్, 17th జూన్ ఆల్రెడీ ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నోళ్ళైనా సరే, లేదు ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నోళ్ళైనా సరే 16th జూన్, 17th జూన్ రోజు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల. ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఎవరైతే ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే లాగిన్ ఐడి అనేది వాళ్ళకి వస్తుంది అన్నట్టు ఆల్రెడీ. ఓకేనా. సో మనకు ఆల్రెడీ ఫేజ్ 1 తర్వాత లాగిన్ ఐడి వచ్చి ఉంటుంది కదా. సో లాగిన్ ఐడిని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు లాగిన్ ఐడి వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు 16th జూన్ రోజు అండ్ దాంతో పాటుగా 17th జూన్ రోజు. ఓకేనా. సో ఆల్రెడీ నేను ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నా అనుకున్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ లాగిన్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఎలిజిబిలిటీ ఏంది మరి అనే విషయానికి వస్తే నీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా ఎలిజిబులే. ఓకేనా. ఫేజ్ 1 లోపల సీటు రాకపోయినా ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల నీకు సీట్ వచ్చినా ఎలిజిబులే నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫైనల్ ఫేజ్ లోపల. ఫేజ్ 2 లోపల ఓకేనా. సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా ఎలిజిబులే. ఓకేనా. ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా కూడా నువ్వు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబులే అవుతావు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఓకేనా నువ్వు జాయిన్ అయినా కూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫర్ బెటర్ ఆప్షన్. ఓకేనా. మంచి కాలేజ్ కోసం, మంచి కోర్స్ కోసం నువ్వు ట్రై చేస్తా అనుకుంటే ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ అయినా కూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు పెట్టవచ్చు. లేదు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది, నువ్వు జాయిన్ కాలేదు, ఓకేనా, నువ్వు జాయిన్ కాలేదు అయినా కూడా నువ్వు ఫేజ్ 2 లోపల ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వచ్చు. ఓకేనా. ఎలిజిబిలిటీ ఏంది బ్రో అంటే సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబులే, సీట్ రానోళ్ళు ఎలిజిబులే, సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబులే, సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఎలిజిబులే. ఓకేనా. అండ్ ఎవరైతే రీసెంట్గా ఫేజ్ 2 కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకేనా. ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్కి. అండ్ దాంతో పాటుగా మనకు ఈ ఎన్సీసీ కానీ, సిఏపి కానీ, ఈ స్పెషల్ కేటగిరీస్ ఉంటాయా వాళ్ళకి సంబంధించి కూడా ఫేజ్ 2 లోపల వాళ్ళు వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వచ్చు అన్నట్టు. సో ఫేజ్ 2 లోపల స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకు మెయిన్గా వాళ్ళని ఫోకస్ చేసి ఫేజ్ 2 లోపల వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబులే, ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబులే, ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఎలిజిబులే, ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబులే, ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ కాని వాళ్ళు ఎలిజిబులే. అసలు
ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్ ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేసేటోళ్ళు కూడా ఎలిజిబులే. సింపుల్‌గా చెప్పాలంటే తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా. సో, తెలంగాణ పాలిసెట్ 2026 రాసి క్వాలిఫై కౌన్సెలింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు. ఓకేనా. సో, ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. పాలిసెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి ఒకటి. పాలిసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో, అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇంతకన్నా ఇంకా సింపుల్‌గా అయితే చెప్పలేను నేను. సో, అర్థమైతే ఒకవేళ కింద కామెంట్ చేయండి. ఈజీగా చెప్పినావు అన్న అని చెప్పి. నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు వెబ్ ఆప్షన్లు అనేది 16th అండ్ 17th రోజు పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో, ఆబ్వియస్‌గా మనకు 17th జూన్ 2026 రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా. 17th జూన్ 2026 రోజు మన వెబ్ ఆప్షన్లు అనేది ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత మనకి 20 జూన్ 2026 రోజు సీట్ అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. 20 జూన్ 2026 రోజు సీట్ అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సీట్ అలాట్మెంట్ తర్వాత మనం ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో, మనకు ఫేజ్ 2 అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని అంటే 15th జూన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2కి సంబంధించి ఫైనల్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ఉన్నాయి అంటే 16th అండ్ 17th జూన్ రోజు మనకి వెబ్ ఆప్షన్లు అయితే ఉన్నాయి అన్నట్టు. సో, ఎవరైనా కూడా క్వాలిఫై అయ్యి ఓకేనా, తెలంగాణ పాలిసెట్ 2026 క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు అంటే వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.